సో, లాస్ట్ వీక్ మా ఆయన ఊరికి వెళ్లారు ఫ్రెండ్స్. ఊరికెళ్ళినప్పుడల్లా మా అత్తగారు వెజిటబుల్స్, ఇంకా కొన్ని టమాటోస్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఇచ్చి పంపిస్తారనమాట. ఈసారి మా ఆయనే తోటకి వెళ్లారు టమాటోస్ తెచ్చేకి. సో, ఇంకైతే చాలా తెచ్చేసారనమాట. ఇన్ని టమాటోస్ ఏం చేయాలి అని నేను ఊరగాయ వేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఫస్ట్‌గా టమాటోస్ అన్నీ నీట్‌గా వాష్ చేసుకొని, ఒక క్లాత్‌తో వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత టమాటోస్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు మీకు ఏ పిక్కలంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను చింతపండు అండ్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా అది మనం వాటర్ అంతా వెళ్ళే వరకు మనము ఉడికించాలనమాట. ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. అండ్ మనము బాగా తిప్పుతూనే ఉండాలి మాడకుండా. ఇంకా మరో సైడ్ మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో ఆవాలు, మెంతులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న ఆవాలు, మెంతులు మనము ఒక పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండీ ఫ్రెండ్స్, ఇలా పౌడర్ చేసి మనము పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు టమాటోస్ అంతా దీంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి. సో, ఇదంతా మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక బాగా చల్లార్చుకోవాలనమాట ఆ పేస్ట్‌ని. ఇలా చల్లార్చాక ఈ పేస్ట్‌లో వెల్లుల్లిపాయలు అండ్ మనము పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్, ఇంకా కారం ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. సో, ఇవన్నీ వేసుకొని మనం మళ్ళీ ఈ పేస్ట్ అంతా మనము గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ టైంలోనే మనం ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. సో, నాకు కొంచెం తక్కువుంది కాబట్టి నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ టొమాటో పిక్కల్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ టొమాటో పిక్కల్. సో, ఆ లాస్ట్ ప్రాసెస్ ఏమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తిరువాత పెట్టుకుంటాం కదా అలా. సో, ఇదంతా మనము పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటో పేస్ట్, అందులో వేసుకొని బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇంకా టొమాటో పిక్కల్ మనకి రెడీ అనమాట. ఇది కొంచెం ఊరాక ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకైతే టొమాటో పిక్కల్ పర్ఫెక్ట్‌గా కుదిరింది ఫ్రెండ్స్.